కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే, అది కేంద్ర మంత్రి కుమారుడైనా సామాన్యుడైనా సరే అంటూ ఆమె స్పష్టం చేశారు. బాధిత బాలిక ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు తక్షణమే స్పందించాలని, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ వ్యవస్థలో పారదర్శకత ఉండాలని ఆమె హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా